Okay. So we are doing judiciary. Okay. So judiciary law, first we started with Supreme Court. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి ఆర్టికల్స్? 124 to 147. అదే మన యూనియన్ గవర్నమెంట్ లో జుడిషియరీ ఆర్టికల్స్ ఇస్ నథింగ్ బట్ సుప్రీం కోర్ట్ ఆర్టికల్స్. ఓకే. సో 124 నుంచి 147. దాని తర్వాత సుప్రీం కోర్ట్ అండర్లో ఏముంటుందండి? హైకోర్ట్స్. సో వి స్టార్టెడ్ విత్ హైకోర్ట్స్. హైకోర్ట్స్ ఏ పార్ట్ అని చెప్పా? పార్ట్ 6. ఓకే. పార్ట్ 6 లో హైకోర్ట్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పా? 214 నుంచి 231. అయితే ఇందులో మనం అన్ని ఆర్టికల్స్ చదవాలి, ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే చదివాం. ఆర్టికల్ 214, 226 అండ్ దెన్ ఈ మూడు మాత్రమే చదువు. ఓకే. నెక్స్ట్ ఈ రోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే సబార్డినేట్ కోర్ట్స్. ఏంటండి? సబార్డినేట్ కోర్ట్స్. దీని ఆర్టికల్స్, పార్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మనం కాన్సెప్ట్ చూద్దాం. సబార్డినేట్ కోర్ట్స్. ఓకే. సో హెడ్డింగ్ పెట్టుకోండి సబార్డినేట్ కోర్ట్స్ అని. సబార్డినేట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్ట్స్. subordinate courts. ఓకే. సో వినండి. నేను చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ ఏ కేసు అయినా కూడా సబార్డినేట్ కోర్టుకు వెళ్తుంది. అక్కడి నుంచి అప్పీల్ చేసుకోవాలంటే హైకోర్ట్ సింగిల్ బెంచ్, అక్కడి నుంచి అప్పీల్ చేసుకోవాలంటే హైకోర్ట్ డివిజనల్ బెంచ్, అక్కడి నుంచి హైకోర్ట్ అప్పీల్ చేసుకోవాలంటే సుప్రీం కోర్ట్. అయితే ఆ సబార్డినేట్ కోర్ట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయండి. ఎన్ని? రెండు రకాలు. సివిల్ కోర్ట్స్, అలానే క్రిమినల్ కోర్ట్స్. సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్. సివిల్ కోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ లో ఉండే హైయెస్ట్ అథారిటీ కోర్ట్ ఏంటి అని అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. డిస్ట్రిక్ట్ కోర్ట్. అదే ఇక్కడైతే సెషన్స్ కోర్ట్. ఏంటండి? సెషన్స్ కోర్ట్. ఓకే. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ అండర్లో ఏమొస్తుంది అని అంటే సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్. సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్. ఓకే. దీన్ని సబార్డినేట్ కోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే. దీని అండర్లో ఏమొస్తుంది అని అంటే మున్సిఫ్ కోర్ట్. మున్సిఫ్ కోర్ట్. మున్సిఫ్ అనే పదం వినే ఉంటారు మీరు. సో మున్సిఫ్ కోర్ట్ అనేది రిలేటెడ్ టు సివిల్ మ్యాటర్స్. ఓకే. సివిల్ మ్యాటర్స్. వెన్ ఐ సే సివిల్ మ్యాటర్స్, మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ విల్, మ్యారేజ్, డివోర్స్, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు? హైకోర్టు. రిమైనింగ్ ఇష్యూస్, ఎవడైనా తాపీ మేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇల్లు కట్టట్లా, లేదా ఒకరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, రిటర్న్ ఇవ్వట్లా, లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇలాంటివి ఏవైనా కూడా ఇక్కడ వింటారు. ఓకే. సో ఇక్కడ నుంచి అపీల్ అవుతూ హైకోర్టుకు వెళ్తాయి. డైరెక్ట్గా హైకోర్టు దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఓకే. నెక్స్ట్ ఆన్ ద అదర్ సైడ్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, అలానే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అని అంటే మనకి ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అలాగే ఏపీ జ్యుడిషియరీ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అవుతాయి. జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్ అంటాం. ఓకే. సో ఈ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్లో
ఎవరైతే లా డిగ్రీ అందుకుంటారో ఓకే అలాంటి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసి అడ్వకేట్ అవుతారు. ఇంకోటి జుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తారు, రాసి జడ్జ్ అవుతారు. ఓకే సో మళ్ళీ చెప్తున్నా, జడ్జ్ అటువైపు ఉంటాడు, మ్యాజిస్ట్రేట్ ఇటువైపు ఉంటాడు. సో ఇఫ్ నేను ఓకే యాజ్ అ పర్సన్ నేను ఇప్పుడు సివిల్ కేసెస్ వింటున్నాను అనుకోండి, నన్ను ఏమని పిలుస్తారు? జడ్జ్. అదే నేనే ఇప్పుడు ఏంటి అని అంటే ఆ కేసు వెళ్ళంగానే నెక్స్ట్ కేసు వచ్చింది, నీ కేసు ఏంటి అని అడిగాను. వాడు ఏమన్నాడంటే డెకావటీ కేసు అన్నాడు. ఓకే అప్పుడు నేనేంటి? క్రిమినల్ కేసు హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి నేనేంటి? మ్యాజిస్ట్రేట్. ఓకే ఒకే పర్సన్. If I am hearing criminal cases, then I will be called as magistrate. If I am hearing civil cases, then I will be called as judge. Okay? సో ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎలా ఉందో అలానే ఏపీ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అందులో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అందులో క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తారండి, మున్సిఫ్ కోర్ట్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఓకే 2 డిఫరెంట్ ఏముండవు, ఒకటే. సివిల్ కేసెస్ వింటే మున్సిఫ్ కోర్ట్, క్రిమినల్ కేసెస్ వింటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఓకే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ప్రతి జాబ్లో ప్రమోషన్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా ప్రమోషన్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఆర్ సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్. ఓకే ఈ 2 వేరు కాదు, ఒకటే. కాకపోతే సివిల్ కేసెస్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇవి, క్రిమినల్ కేసెస్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇవి. ఓకే సో కోర్టు ఒకటే ఉంటుంది, బెంచ్ ఒకటే ఉంటుంది, అందులో అడ్వకేట్లు కూడా వాళ్ళే ఉంటారు. ఎప్పుడైతే సివిల్ కేసు వస్తుందో వెంటనే అతను జడ్జ్ అంటాం, అలానే ఆ కోర్టుని మున్సిఫ్ కోర్ట్ అంటాం. ఓకే ఎప్పుడైతే క్రిమినల్ కేసు వస్తుందో అతను మ్యాజిస్ట్రేట్ అంటాం, అలానే ఆ కోర్టుని ఏమంటాం? జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. సింపుల్. ఓకే సో ఎవరైతే ఏపీ జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళు ఇందులోకి వెళ్తారు, ఇందులోకి. ఓకే సో ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలి అని అంటే క్వాలిఫికేషన్స్ ఏం చూస్తాం? 5 years జడ్జ్ హైకోర్ట్స్లో, 10 years అడ్వకేసీ హైకోర్టులో ఆర్ సుప్రీంకోర్టులో చూసామా. బట్ ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లే. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా లా డిగ్రీ అవ్వగానే వాడికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బార్ కౌన్సిల్ రాసి అడ్వకేట్ అవుతాడు, అప్పటి నుంచి కేసులను వాదిస్తాడు. సెకండ్ వన్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి జడ్జ్ అవుతాడు, ఈసారి కేసుల్ని వింటాడు. 2 ఆప్షన్స్, వాదించే ఆప్షన్ లేదా వినే ఆప్షన్. ఓకే ఒకవేళ వినే ఆప్షన్ ఎంచుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు వచ్చేది జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఆర్ మున్సిఫ్ కోర్ట్. ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందో అక్కడ నుంచి వాళ్ళు ప్రమోట్ అయ్యి చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్తారు, లేదా సబార్డినేట్ జడ్జెస్ కోర్టుకైనా అనొచ్చు. ఓకే సో ప్రమోషన్ ఇట్ డిపెండ్స్. కొంతమంది 6 yearsకి వెళ్తారు, కొంతమంది 7 yearsకి వెళ్తారు. బట్ ద థింగ్ ఈస్ లైక్ 6 to 7 years. ఓకే సో 6 to 7 yearsకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు. అర్థమైందా? అయితే ఇప్పుడు సెషన్స్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, ఇందులో మాత్రం జడ్జెస్ ని అపాయింట్ చేసేది ఎవరు అని అంటే గవర్నర్. ఇక్కడ ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. ఓకే సో ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఇవేం అవసరం లేదు. ఇందులో చేసిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ప్రమోట్ చేస్తారు, అప్పుడు కూడా గవర్నరే అపాయింట్ చేస్తాడు. కొన్నిసార్లు ఏంటి అని అంటే వాడికి 10 years అడ్వకేసీ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, డైరెక్ట్ గా వాడికి ఇక్కడ జడ్జ్ కింద అపాయింట్ చేస్తారు. ఎవరు? గవర్నర్. ఓకే బట్ అపాయింట్ చేసేటప్పుడు ఇక్కడ రికమెండ్ చేసేది ఎవరు అని అంటే, ఫస్ట్ మనం చూసాం సుప్రీంకోర్టులో జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు రికమెండ్ చేసేది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 other సీనియర్ మోస్ట్ జడ్జెస్, దట్ విల్ కాల్ ఇట్ యాస్ కలీజియం సిస్టమ్. అలానే ఇక్కడ సెషన్స్ కోర్టులో ఎప్పుడైతే గవర్నర్ అపాయింట్ చేస్తాడో ఇక్కడ తనకి రికమెండ్ చేసేది చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ హైకోర్ట్. ఓకే అర్థమైందేనా? షూర్. ఓకే సో చూడండి, మన ఏలూరు ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే ఏలూరులో మనకు అన్నిటికన్నా కింద ఏముంటుంది అని అంటే మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఉంటుంది, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఆర్ ఎల్స్ మున్సిఫ్ కోర్ట్ ఉంటుంది. ఓకే నేను క్రిమినల్ కేసెస్ మాత్రం కన్సిడర్ చేస్తున్నాను. ఓకే ఆర్ ఎల్స్ 2 రాద్దాం, మున్సిఫ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. మ్యాజిస్ట్రేట్ కోర్ట్
ఓకే, మున్సిఫ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, ఇవి చాలా ఉంటాయండి. ఓకే, ఏరియాస్లో ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ నుంచి కొంచెం పై లెవెల్కి వెళ్ళాం అనుకోండి, ఏముంటది? సబార్డినేట్ కోర్ట్ ఆర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, చీఫ్ మ్యాజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఓకే, ఇప్పుడు ఇవి కూడా చాలా ఉంటాయండి. ఇవన్నీ ఎవరికి రిపోర్టింగ్ చేస్తాయంటే డిస్ట్రిక్ట్ లో ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. ఏముంటది? డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ నే క్రిమినల్ కేసెస్ వింటే దాన్ని ఏమంటాం? సెషన్స్ కోర్ట్ అంటాం. సెషన్స్ కోర్ట్ అంటాం. ఓకే, అయితే జడ్జెస్ ని మనం ఇక్కడ అపాయింట్ చేసుకుంటాం త్రూ జుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్. జుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఓకే, ఫైన్. ఇక్కడ వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడికి ప్రమోట్ చేస్తాం. సో ఇందులో వచ్చే వాళ్ళంతా ఎవరు? ప్రమోటెడ్ క్యాండిడేట్స్, ప్రమోటెడ్ జడ్జెస్. ఇందులో వచ్చే వాళ్ళందరూ ఎవరు? ప్రమోటెడ్ జడ్జెస్. అయితే ఇక్కడ వచ్చేసేటప్పటికి అపాయింట్మెంట్ జరుగుతుందండి. ఏం జరుగుతుంది? అపాయింట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మాత్రం అపాయింట్మెంట్ జరుగుతుంది. ఆ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారండి? గవర్నర్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్ట్. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ ఏది చూస్తున్నాం? ఏలూరు. ఓకే, సో ఇక్కడ మాత్రం అపాయింట్మెంట్ జరిగిద్ది. ఎవరు చేస్తారు? గవర్నర్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్ట్. అర్థమైందా? క్లియర్? ఓకే, ఈ స్ట్రక్చర్ రాసుకోండి. సి మనకి బ్రిటిషర్స్ పాలించేటప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, అప్పుడు దాన్ని ఏమనేవాళ్ళు అంటే కలెక్టర్ అనేవాళ్ళండి. ఏమనేవాళ్ళు? కలెక్టర్. సో ఈ కలెక్టర్ కి 2 డ్యూటీస్ ఉండేవి. ఒకటి, టు కలెక్ట్ ద రెవెన్యూ ఫ్రమ్ ద పర్టికులర్ ఏరియా. తను ఏ ఏరియాకి అయితే కలెక్టర్ కింద ఉన్నాడో ఆ ఏరియాలో ఉన్న మొత్తం ట్యాక్సెస్ అన్నిటిని కలెక్ట్ చేస్తాడనమాట. అందుకని తను ఏమంటాం? కలెక్టర్. ఇంకోది కూడా ఉండేది, తనకి ఇంకో రెస్పాన్సిబిలిటీ కూడా ఉండేది, టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. ఒకవేళ అతను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి, తను ఏమని పిలుస్తారు అని అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటాం. ఏమంటాం? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటాం. ఒకవేళ తను రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నాడు అనుకోండి, అలాంటప్పుడు తను ఏమంటాం? కలెక్టర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు రెవెన్యూ కలెక్టింగ్ పవర్స్ అనేవి తన దగ్గర నుంచి తీసేసుకున్నాం, బట్ ఈ నేమ్ అనేది అలా కంటిన్యూ అయిపోతూ వచ్చింది. Okay, so same person. If he is collecting the revenue, then we'll call him as collector. If he is handling the law and order of that particular district, then we'll call him as district magistrate. Okay.
ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ ఇలానే రాసుకోండి. ఈ అపాయింట్మెంట్ ఒక్కటి వదిలేసండి, అపాయింట్మెంట్ మళ్ళీ నేను చెప్తాను. ఓకే, దాంతో పాటు ఐ విల్ గివ్ యూ సంథింగ్ టు రైట్. ఓకే, సో ఈ మున్సిఫ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఉంది కదండి, ఇది మాక్సిమం 3+ years ఆర్ ఎల్స్ 3 years ఇంప్రిజన్మెంట్ వరకు మాత్రమే ఇవి కేసులు వినగలవు. 3 years కేసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మాక్సిమం 3 years ఇంప్రిజన్మెంట్. ఎంతండి? 3 years ఇంప్రిజన్మెంట్. ఓకే, అదే సబార్డినేట్ కోర్ట్స్ అనుకోండి 7 years వరకు వింటది, 7 years ఇంప్రిజన్మెంట్ వరకు వింటది. ఓకే, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అయితే 7+. ఓకే, 7+ years. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ సెషన్ కోర్ట్స్ అనేవి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చా? క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష. ఉరి శిక్ష ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ఇవి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తాయో వెంటనే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అప్రూవల్ కోసం హైకోర్టుకి వెళ్తుందండి. ఓకే, సో ఇచ్చేది డిస్ట్రిక్ట్ కోర్టే, దానికి అప్రూవల్ ఇచ్చేది ఎవరు? హైకోర్టు. ఓకే, ఫస్ట్ ఇది రాసుకొని నేను డిక్టేట్ చేస్తాను. Learn? Yes? ఓకే, రాసుకోండి నోట్ పాయింట్. Session court can give capital punishment. Session court can give capital punishment. Session court can give capital punishment, but this must be approved by High Court. Session court can give capital punishment, but this must be approved by High Courts. This must be approved by High Courts. Okay, now keep a heading: appointment of judges in district or session court. Appointment of judges in district court అనే రాస్తున్నాను. ఓకే, మీరు మ్యాజిస్ట్రేట్స్ ఇన్ సెషన్ కోర్ట్ అని కూడా రిలేట్ చేసుకోండి. ఓకే, సో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ district court, appointment of judges in district court.
ఎవరు అపాయింట్ చేస్తారండి? గవర్నర్. సో అపాయింటెడ్ బై గవర్నర్. recommended by CJ of that particular high court, CJ of that particular high court. CJ of that particular high court. CJ అంటే చీఫ్ జస్టిస్. ఓకే, అయితే అపాయింట్ చేస్తారు ఎవరు? గవర్నర్. ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేస్తారు? సో క్వాలిఫికేషన్స్ చూడాలిగా. సో సెకండ్ వన్ పెట్టుకోండి, క్వాలిఫికేషన్స్. ఓకే, సో 10 years of advocacy. 10 years of advocacy అంటే ఏంటండి? 10 సంవత్సరాలు వకీల్ కింద చేసి ఉండాలి. సో ఎక్కడైనా పర్లేదు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయినా పర్లేదు, ఈ చిన్న కోర్ట్స్ ఉన్నాయి కదా, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఆర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్, అందులో వకీల్ కింద చేసినా కూడా పర్వాలేదు. ఓకే, కానీ మొత్తం 10 years ఉండాలి. ఒకవేళ హైకోర్టులో చేస్తే ఇంకా బెటర్, సుప్రీంకోర్టు అయితే ఇంకా కళ్ళకత్తుకొని తీసుకోవచ్చు. సో 10 years చేసి ఉండాలి. ఓకే, అండ్ recommended by Chief Justice or High Court. recommended by High Court. See, ఈ 10 years అడ్వకేసీ తనకు ఉంది అని చెప్పి హైకోర్టు ఏం చేస్తుంది అంటే ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తుంది, తనకి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, దీనికి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అని. సో ఎప్పుడైతే రికమెండ్ చేస్తుందో అప్పుడు రికమెండేషన్స్తో పాటు దీనికి 10 years అడ్వకేసీ ఉంది, నేను వెరిఫై చేశానని చెప్పి ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తుంది. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే రికమెండెడ్ బై హైకోర్ట్. నెక్స్ట్, నాట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ సర్వీస్. సింపుల్ గా చెప్పాలి అని అంటే గవర్నమెంట్ జాబ్ లో ఉండకూడదు. ఓకే, సో ఈ 3 సాటిస్ఫై అయితే తన్ని అపాయింట్ చేయొచ్చు యాజ్ అ జడ్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఫస్ట్ వన్ 10 years of advocacy, సెకండ్ వన్ రికమెండెడ్ బై హైకోర్ట్, అండ్ థర్డ్ వన్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉండకూడదు. ఓకే, సి అగైన్ ఇక్కడ ఆర్ కేస్ కాదండి. నేను సుప్రీంకోర్టు జడ్జి గురించి మీకు చెప్పేటప్పుడు 5 years జడ్జి అయి ఉండాలి, లేదా 10 years అడ్వకేసీ చేసి ఉండాలని చెప్పాను. లేదా ఓకే, రెండిట్లో ఏదో ఒకటి, బట్ ఇక్కడ 3 అవ్వాలి. 10 years అడ్వకేసీ ఉండాలి, రికమెండెడ్ బై హైకోర్ట్ అయి ఉండాలి, అండ్ నాట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ సర్వీస్. ఓకే, నెక్స్ట్, సో ఇది మనకి మొత్తం సబార్డినేట్ కోర్ట్స్ గురించి. అర్థమైందా? సో ఇక్కడ సబార్డినేట్ కోర్ట్స్ లో మీరు ఒకవేళ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ చూసుకోవాలి అని అంటే, ఏవైతే కేసెస్ వాటి ఇంప్రిజన్మెంట్ అనేది 3 years వరకు ఉంటుందో అవి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మున్సిఫ్ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఓకే, ఒకవేళ ఏ క్రైమ్ కి అయితే పనిష్మెంట్ అనేది 7 years వరకు మెన్షన్ చేస్తుందో ఐపీసీలో కానీ, సిఆర్పిసిలో కానీ, ఆర్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో కానీ, ఎందులోనైనా 7 years వరకు మెన్షన్ చేస్తుందో అవన్నీ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, 3 years కన్నా ఎక్కువ ఉండాలి, 7 years కన్నా తక్కువ ఉండాలి. దట్ విల్ బి ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, అయితే ఇక్కడ ఏదైతే మీరు వాదించుకోవడానికి వెళ్ళారో ఇక్కడ మీరు సాటిస్ఫైడ్ అవ్వాల జడ్జ్మెంట్ తో, అప్పుడు మీరు అప్పీల్ చేసుకుంటే దట్ విల్ బి అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేవన్నీ కూడా అప్లైడ్ జ్యూరిస్డిక్షన్. అలానే 7 years కన్నా ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఏవైతే కేసెస్ లో ఉన్నాయో, ఎగ్జాంపుల్ గా ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే ఎవరైనా మీ మీద కేసు పెట్టారనుకోండి, కేసు పెడితే వాళ్ళు సెక్షన్స్ తో సహా రాస్తారు. ఐపీసీలో పలానా సెక్షన్ ని బట్టి ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం అని రాస్తారు. ఓకే, ఇప్పుడు ఐపీసీలో ఆ పలానా సెక్షన్ కి పనిష్మెంట్ ఎన్ని ఇయర్స్ ఉంది అనేది చూస్తాం. ఒకవేళ 3 years ఉంది అనుకోండి, 3 years కన్నా తక్కువ ఉంది అనుకోండి, దట్ విల్ బి ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఆర్ మున్సిఫ్ కోర్ట్.
ఒకవేళ అతను రాసే సెక్షన్ కి పనిష్మెంట్ అనేది 7 years or 7 years కన్నా తక్కువ ఉంది, అప్పుడు దట్ విల్ బి ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్ ఆర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఒకవేళ 7 years కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు దట్ విల్ బి ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సెషన్స్ కోర్ట్. అర్థమైందా? సో రేప్ కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ ఇవన్నీ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాయంటే డిస్ట్రిక్ట్ ఆర్ సెషన్ కోర్టుకి వెళ్తాయండి. ఎందుకు అనంటే ఐపీసీ పరంగా వాటికి 14 years దాకా ఉంది. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే హిడియస్ క్రైమ్స్ అంటాం. 7+ year ఇంప్రిజన్మెంట్ ఇచ్చే వాటన్నిటిని కూడా హిడియస్ క్రైమ్స్ అంటాం. అలాంటి క్రైమ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఎవరు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే డిస్ట్రిక్ట్ ఆర్ సెషన్స్ కోర్ట్. ఓకే, సివిల్ కేసెస్ లో కూడా అంతే. సివిల్ కేసుల్లో కూడా దేనికైతే ఇంప్రిజన్మెంట్ 3 years ఉంటుందో అది దీని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. 3 to 7 ఉంటే దీనిది, 7 కన్నా ఎక్కువ ఉంటే దాంది. అర్థమైందా? సింపుల్. ఓకే, సో ఇది సబార్డినేట్ కోర్ట్స్ గురించి. ఫైన్, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, గ్రామ్ న్యాయాలయాస్. గ్రామ్ న్యాయాలయాస్ ఏంటండి? గ్రామ్ న్యాయాలయాస్, తెలుగులో గ్రామ్ న్యాయాలయాలు అంటాం. ఓకే, సో చూడండి, దీని యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అని అంటే యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 2008. ఎప్పుడు పాస్ అయిందండి? 2008. and this act was implemented in 2009. ఓకే, సో 1 year తీసుకున్నారండి ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, 1 year తీసుకున్నారు. ఆబ్జెక్టివ్ రాసుకోండి, ఆబ్జెక్టివ్ access of judiciary to rural areas. Access of judiciary to rural areas. ఓకే, యాక్సెస్ ఆఫ్ జుడిషియరీ టు రూరల్ ఏరియాస్. ఓకే, అయితే వీటిని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అని అంటే ఈ యాక్ట్ పరంగా స్టేట్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్, రాసుకోండి, స్టేట్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ గ్రామ్ న్యాయాలయాస్. స్టేట్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ గ్రామ్ న్యాయాలయాస్. State government will establish gram nyayalayas. Okay, so after taking permission from High Court of that particular state. After taking permission from High Court of that particular state. High Court of that particular state. High Court of that particular state. Okay, so ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ అండి, రాసుకున్నారా? సో the act was passed in 2008 and it was implemented in 2009. సో 2009లో అరౌండ్ 100 దాకా తీసుకొచ్చారండి ఇవి. ఓకే, దాని తర్వాత they wanted to extend to 500, తర్వాత ఒక 5000 వరకు తీసుకెళ్దాం అనుకున్నారు, బట్ ఇది ఒక ఫ్లాప్ అన్నమాట, ఇది ఎక్కడ సక్సెస్ అవ్వాల. ఓకే, అయితే దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకు కూడా ఈ జుడిషియల్ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉండాలి అని. ఓకే, అంటే దీని అర్థం ఏంటి అని అంటే గ్రామ పంచాయతీలు అంటాం కదా, సో గ్రామ పంచాయతీకి ఒక కోర్టు ఉంటుందండి, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క గ్రామ న్యాయాలయాలు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క గ్రామ న్యాయాలయాలు ఉంటాయి. అయితే దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అని అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ హైకోర్ట్. హైకోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి చూద్దాం. అయితే ఫస్ట్ వినండి కాన్సెప్ట్, ఇదేంటి అని అంటే జనరల్ గా మనకి ఒక డిస్ట్రిక్ట్ ఉందనుకోండి,
ఓకే. సో ఈ డిస్ట్రిక్ట్ని మనం ఏం చేస్తామంటే ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపి మనం ఏం చేస్తామంటే కొన్ని ఇంటర్మీడియరీ లెవెల్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, ఇంటర్మీడియరీ లెవెల్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, అలానే ఒక్కొక్క ఇంటర్మీడియరీ లెవెల్లో మనం ఆ ఏరియాని ఏం చేస్తామంటే గ్రామ పంచాయత్స్ కింద డివైడ్ చేస్తాం. ఎలా? గ్రామ పంచాయత్స్ కింద డివైడ్ చేస్తాం. గ్రామ పంచాయత్, గ్రామ పంచాయత్, గ్రామ పంచాయత్. ఓకే, ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో ఎలా ఉంటుంది అని అంటే కొన్ని విలేజెస్ ఉంటాయండి, తెలుసా? ఒక్కొక్క గ్రామ పంచాయతీలో వార్డ్స్ ఉంటాయి, ఒక వార్డులో 2-3 విలేజెస్ ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఏముంటాయి అని అంటే వార్డులు ఉంటాయి, అలానే ఒక్కొక్క వార్డులో ఏముంటాయండి? విలేజెస్ ఉంటాయి, విలేజెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ గ్రామ న్యాయాలయ అనేది ఏంటి అని అంటే ఒక వ్యాన్ అండి. మనం ఇప్పుడు మొబైల్ ఫుడ్ కోర్ట్స్ చూస్తారు కదా, అలానే ఇది కూడా ఒక మొబైల్ కోర్ట్, మొబైల్ కోర్ట్. ఓకే, ఇదేం చేస్తుంది అని అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక 16 విలేజెస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, 16 విలేజెస్ ఉన్నాయి, ఒక 16 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే ప్రతి విలేజ్కి ఒక డేట్ ఉంటుందండి, ప్రతి విలేజ్కి ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్న ఆ వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ అనేది ఆ రోజు ఆ ఊర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో విలేజ్కి వెళ్తుంది, నెక్స్ట్ ఇంకో విలేజ్కి వెళ్తుంది, నెక్స్ట్ ఇంకో విలేజ్కి వెళ్తుంది, దాని తర్వాత దీని టర్న్ వస్తుంది, దీని టర్న్, దీని టర్న్, దీని టర్న్, అలాగా మంత్లో ఒక గ్రామ పంచాయతీలో ఉండే విలేజెస్ అన్నిటిని కవర్ చేస్తుందండి. మంత్లో ఒక గ్రామ పంచాయతీలో ఉండే విలేజెస్ అన్నిటిని కవర్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యాన్లో ఎవరు ఉంటారు అని అంటే కొంతమంది జడ్జెస్ ఉంటారు. ఎవరుంటారు? జడ్జెస్ ఉంటారు. అయితే ఈ జడ్జెస్ ఎవరు అని అంటే వీళ్ళండి, సబార్డినేట్ కోర్ట్ ఆర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్స్ ఉన్నారు కదా వీళ్ళు. సో డైరెక్ట్గా మీరు జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అవ్వగానే మీకు జడ్జ్ కింద చేస్తారు. బట్ ఇలాంటి వాళ్ళని వెంటనే పల్లెటూరులో పంపించాం అనుకోండి, వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, అక్కడ బేలాగాలైపోతారు. అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ రాగానే వాళ్ళని ఏం చేస్తామంటే ఊర్లోకి పంపుతాం. ఓకే, సో ఇక్కడ ఎవరు ఉంటారు అని అంటే ఈ సబార్డినేట్ కోర్ట్స్ నుంచి లేదా చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ నుంచి ఉంటారు. ఓకే, అయితే ఎవరైతే ఈ జడ్జెస్ ఉన్నారో ఆ జడ్జ్ని అంటే ఈ వ్యాన్ని లీడ్ చేసే జడ్జ్ని, ఓకే, ఈ వ్యాన్కి జడ్జిలో ఒక 2 ఉన్నారు అనుకోండి, అందులో ఒకరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాం, అంటే అందులో ఒకరు ఆ వ్యాన్ని లీడ్ చేస్తున్నారని. అతన్ని ఏమంటాం అని అంటే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. ఏమంటాం? ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. ఎవరు ఇందులో ఉంటారు కదా జడ్జ్, అతన్ని ఏమంటాం? ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటాం. ఓకే, సో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఇన్ సబార్డినేట్ కోర్ట్ ఆర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. అర్థమైందా? ఇప్పుడు ఈ మొబైల్ కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఊరూర్లు తిరుగుతుంది, ఊరూర్లు తిరుగుతూ న్యాయం చేస్తుంది, ఊరూర్లు తిరుగుతూ న్యాయం చేస్తుంది. అర్థమైందా? ఓకే, అయితే దీని ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇది 2 కేసులు చూస్తుందండి, సివిల్ కేసు చూస్తుంది, క్రిమినల్ కేసు చూస్తుంది. ఓకే, సివిల్ కేసు చూస్తుంది, క్రిమినల్ కేసు చూస్తుంది. ఊర్లో ఒకవేళ ఏదైనా పొలం తగాదాలు ఉంటాయి, కంచి ఇటు అటు పడ్డం ఉంటాయి, ఓకే, డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వలేని ఉంటారు, ఓకే, పక్కింటి వాళ్ళు గోకిన వాళ్ళు ఉంటారు, ఇవన్నీ సివిల్ కేసెస్ అయిపోతాయి. క్రిమినల్ కేసెస్ ఏమైనా దొంగతనాలు చిన్న చిన్నవి చేసినా, ఓకే, అలానే గుడిలో కొంతమంది ఏం చేస్తుంటారు, దుబ్బేస్తుంటారు డబ్బులు గట్ట. సో ఇలాంటివన్నీ కూడా ఇవి చూస్తాయన్నమాట. ఓకే, అయితే ఈ క్రిమినల్ కేసెస్ ఇక్కడ ఇవి ఎలాంటిది వింటది అని అంటే ఐపీసీ ఆర్ సిఆర్పిసి వీటిని బట్టి దేనికైతే 2 years అంతకన్నా తక్కువ పనిష్మెంట్ ఉందో అలాంటి వాటి కేసెస్ మాత్రమే వింటది. ఒకవేళ 2 years కన్నా ఎక్కువ అనుకోండి, మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? మున్సిఫ్ కోర్ట్ ఆర్ ఎల్స్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళాలి. ఒకవేళ అది మరి 7 years 3 years కన్నా ఎక్కువ ఉంది అనుకోండి దాని పనిష్మెంట్, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఓకే, సబార్డినేట్ కోర్ట్ అంటే సివిల్ కేసు. ఓకే, సో ఫైన్, అదే కాన్సెప్ట్. అర్థమైంది కదా? అర్థమైందా? అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ గ్రామ న్యాయాలయాల దగ్గరకు వచ్చిన కేసులు సంవత్సరాలు నానుస్తామంటే కుదరదు.
మాక్సిమం 6 months. 6 months లో న్యాయం చేసి తీరాలి, జడ్జ్మెంట్ ఇచ్చి తీరాలి. ఎంత? మాక్సిమం 6 months లో జడ్జ్మెంట్ ఇచ్చేయాలి. ఓకే, జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి 1 month ఇస్తారండి. ఎంత? 1 month. దేనికి? అప్పీల్ చేసుకోవడానికి. మీరు కావాలి అంటే అప్పీల్ చేసుకోవచ్చు, ఇక్కడ సర్టిఫికెట్ ఏం అవసరంలా, మీరు కావాలి అంటే అప్పీల్ చేసుకోవచ్చు. అయితే అప్పీల్ చేసుకుంటే 1 month లోనే చేసుకోవాలి. ఒకవేళ 1 month తర్వాత అప్పీల్ చేసుకుంటా అంటే కుదరదు, 1 month మాత్రమే టైం ఉంటుంది. ఓకే, సో 1 month తర్వాత అప్పీల్ చేసుకోవాలంటే ఎక్కడ అప్పీల్ చేసుకుంటారండి వీళ్ళు? ట్రై చేయండి, చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, మున్సిఫ్ కోర్ట్. సి లాజిక్ ఇక్కడ ఎవరు జడ్జ్ కింద ఉన్నారు? సబార్డినేట్ కోర్ట్. ఆల్రెడీ తను జడ్జ్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఈసారి దాన్ని రివ్యూ చేయాలంటే దానికన్నా పై స్టేజ్లో ఉండాలి, కాబట్టి సెషన్స్ కోర్ట్ ఆర్ ఎల్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, సో 1 month టైం ఇస్తారు టు రివ్యూ, 1 month టు అపీల్. అయితే అపీల్ చేస్తే ఎక్కడ చేయాలండి? డిస్ట్రిక్ట్ ఆర్ సెషన్స్ కోర్ట్. సో ఇది గ్రామ న్యాయాలయాస్. అర్థమైందా? క్లియర్? సో గ్రామ న్యాయాలయాస్ మనం ఏం చదవాలి? 2008లో యాక్ట్ పాస్ అయింది, 2009లో ఇంప్లిమెంట్ అయింది. ఆబ్జెక్టివ్ ఏంటి? గ్రామాల్లో కూడా ఈ జుడిషియల్ సర్వీసెస్ అనేది యాక్సెస్ ఇవ్వాలి అని. ఓకే, అయితే స్టేట్ గవర్నమెంట్ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది విత్ ద పర్మిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ హైకోర్ట్. అయితే ఇది ఒక మొబైల్ కోర్ట్, ఊరూర్లు తిరుగుతూ న్యాయం చేస్తూ ఉంటది. ఓకే, ఇందులో ఉండే జడ్జిని ఏమంటాం అంటే ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటాం. ఓకే, హీఈస్ ఫ్రమ్ సబార్డినేట్ కోర్ట్ ఆర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. సబార్డినేట్ కోర్ట్ ఆర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. అయితే ఇది సివిల్ కేసెస్ వింటది, క్రిమినల్ కేసెస్ వింటది. బట్ క్రిమినల్ కేసెస్ అనేవి 2 years అంతకన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న కేసులు మాత్రమే వింటది. జడ్జ్మెంట్ అనేది మినిమం 6 లైక్ మాక్సిమం 6 months లో ఇచ్చేసేయాలి. జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత 1 month టైం ఉంటుంది. ఆ 1 month లో మీరు రివ్యూ పెటిషన్ ఆర్ పెట్టుకోవాలనుకుంటే అప్పీల్ పెటిషన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఈసారి అప్పీల్ అనేది ఎక్కడికి వెళ్తుంది? డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సెషన్స్ కోర్ట్. ఓకే, సో ఈ 4 points కింద రాసుకోండి. ఓకే, సో పాయింట్ నెంబర్ 1 అండ్ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 4. ఓకే, రాసుకున్నారా? ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి, మొబైల్ కోర్ట్ అని. మొబైల్ కోర్ట్, మొబైల్ కోర్ట్, మొబైల్ కోర్ట్. ఓకే, అయితే వినండి, జనరల్గా ఇది సక్సెస్ అవ్వలేదండి. ఎందుకు అని అంటే వీళ్ళు పల్లెటూరులోకి వెళ్తున్నారు. ఒక్కొక్క పల్లెటూరులో ఆ రోజులో వీళ్ళు ఎప్పుడైతే వెళ్తున్నారో ఆ నెల మొత్తానికి కలిపితే మహా అయితే 1-2 కేసులకు తప్ప ఎక్కువ ఉండట్లేదు.
ఓకే, ఈ 1-2 కేసుల కోసం ఏం చేస్తున్నారని అంటే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, ఓకే, అంటే లైక్ ఇది మన జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ నుంచి పాస్ అయ్యి ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక జడ్జ్ వెళ్తున్నాడు. సో జడ్జ్ వెళ్తే ప్రోటోకాల్ ఉంటుంది కదా, అతనితో పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళాలి, ఒక లేడీ కానిస్టేబుల్ వెళ్ళాలి, 2 కానిస్టేబుల్స్ వెళ్ళాలి. ఓకే, దీంతో పాటు గవర్నమెంట్ తరపు నుంచి ఒక లాయర్ని తీసుకెళ్తారు. ఓకే, అలానే అక్కడ ఎవరైతే 2 క్లయింట్స్ ఉన్నారో వాళ్ళిద్దరు లాయర్లు తీసుకొచ్చుకుంటారు. లాయర్లు పల్లెటూరులో ఎందుకు వస్తారు? కోర్టు దగ్గర ఉంటే వాళ్ళు బార్లో కూర్చుంటే 1-2 కేసులు వస్తాయి. ఒకవేళ ఆ రోజు పల్లెటూరుకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఒక కేసు కూడా రాదు. అందుకని వాళ్ళు కూడా పల్లెటూరుకి వెళ్ళరు. సో ఇదేంటి అని అంటే ఒక ప్లాఫ్ మోడల్ అయిపోయింది, ఖర్చు ఎక్కువైపోయింది, అక్కడ జస్టిస్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది అనమాట. అందుకోసం అని చెప్పి దీన్ని ప్రజెంట్ దిస్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్, రాసుకోండి, దిస్ ఇస్ నాట్ దాట్ మచ్ సక్సెస్ఫుల్. లాస్ట్ నోట్, దిస్ ఇస్ నాట్ దాట్ మచ్ సక్సెస్ఫుల్, దిస్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్ అని రాసుకోండి. దిస్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్, దిస్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్. ఓకే, నెక్స్ట్ నాల్సా. నెక్స్ట్ నాల్సా. నాల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. రాసుకున్నారా? ఓకే, సి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఓకే, సో బేసిక్గా దీని ఫంక్షన్ ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు నేను మీకు ఆర్టికల్ 21 చెప్పేటప్పుడు సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్లో ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పానా? అది కూడా సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్లో వస్తుందని చెప్పానా ఆర్టికల్ 21 పరంగా. ఓకే, దాని తర్వాత మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పరంగా ఆర్టికల్ 39A ఆఫ్ డిపిఎస్పీస్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే, సో ఏం చేశారు అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ సంవత్సరం అండి? 1976లో ఆర్టికల్ 39Aని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆర్టికల్ 39Aని ఇంట్రొడ్యూస్ చేశారు, విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్రీ లీగల్ సర్వీస్. అంటే జనాలకి ఫ్రీ లీగల్ సర్వీస్ ఇద్దామని. అసలు ఫ్రీ లీగల్ సర్వీస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, ముందు పల్లెటూరులో పంచాయతీలోనే ఈ కేసెస్ అన్ని వినేవాళ్ళండి. అప్పుడు ఏంటి అని అంటే పంచాయతీ వాళ్ళకి వీళ్ళు ఎటువంటి డబ్బులు కట్టేవాళ్ళు కాదు. సంవత్సరంలో వీళ్ళు ఏదైతే గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారో, పంచాయతీకి ట్యాక్స్ కడతారో అందులోనే ఈ ఫీజెస్ అన్నీ ఉండేవి. సో సెపరేట్గా వీళ్ళు ఏ ఫీజు పెట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే న్యాయం అనేది డబ్బుతో కూడుకుంది. ఎగ్జాంపుల్, నేను తప్పు చేయలే, ఓకే, వేరేవాడు తప్పు చేశాడు, వాడు మంచి అడ్వకేట్ని పెట్టుకున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరు క్రిమినల్ అవుతారు? నేను. ఎందుకనంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను క్రిమినల్ అవుతాను. అందుకని వీళ్ళు ఏం చేశారనంటే ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. ఇందులో ఏం చెప్పారంటే ఫ్రీ లీగల్ సర్వీస్. ఓకే, ముందులాగా ఇప్పుడు పంచాయతీలు లేవు, ఆ పంచాయతీల్లో ఈ పెద్దరికాలు లేవు, ఇవన్నీ ఇప్పుడు ఇల్లీగల్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సర్వీస్ అనేది డబ్బుతో కూడుకుంది. ఈ డబ్బు లేని వాళ్ళందరూ ఏమవుతున్నారు? క్రిమినల్స్ అయిపోతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు సెక్షన్స్, లాస్ యూజ్ చేసుకుని తప్పించుకుంటున్నారు. అందుకని చెప్పి పేద ప్రజలకు కూడా ఒక అడ్వకేట్ ని అప్పచెప్పాలని చెప్పి ఆర్టికల్ 39Aలో తీసుకొచ్చారనమాట. అయితే 1980లో 1980లో దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫార్మ్డ్ కమిటీ, ఒక కమిటీని ఫామ్ చేసింది. ఓకే, ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ ఏంటి అంటే పిఎన్ భగవతి కమిటీ. ఈ పేరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ విన్నారు ఈ పేరు?
ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో ఎవరైతే ఇందిరాగాంధీకి సపోర్ట్గా ఇస్తారో కేసు, అందులో ఒకనొక పేరు ఎవరిదండి? పిఎన్ భగవతి. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతుంది? 1980. ఆ కేసు ఎప్పుడు వచ్చింది? 1976. ఓకే, సో 1980లో ఇతను ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నారు. ఆ సుప్రీంకోర్టు జడ్జిని తీసుకొని వచ్చి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ పేరేంటి? పిఎన్ భగవతి కమిటీ. రాసుకోండి. ఈ కమిటీ ఇప్పుడు డిసైడ్ చేస్తుంది ఎలా పేద ప్రజలకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇద్దామని. ఓకే, అయితే ఈ కమిటీని ఫామ్ చేశారు. ఎలా పేద ప్రజలకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇద్దామని చెప్పి రికమెండేషన్స్ ఇవ్వమని. అయితే తిని ఏం చేసింది? ఈ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ బేస్ మీద 1987లో 1987లో ఒక లాని తీసుకొచ్చాం. ఓకే, ఆ లా పేరు ఏంటి అని అంటే, ఇది తీసేసేయండి, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. అథారిటీ యాక్ట్, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. ఓకే, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. అయితే ఈ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అని అంటే, ఇమీడియట్ గా కాదండి, ఒక 8 years తర్వాత, ఇన్ 1995. ఎప్పుడండి? ఇన్ 1995. ఓకే, రాసుకున్నారు ఇది? ఓకే, సో రాసుకోండి. ఇన్ 1995, ఓకే, టు బి స్పెసిఫిక్, 9th November 1995, 9th November 1995, this act was implemented. This act was implemented. ఈ యాక్ట్ ఏం చేశారండి? ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఎవరు అని అంటే ఆర్ఎన్ మిశ్రా. ఆర్ఎన్ మిశ్రా. ఆర్ఎన్ మిశ్రా. ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఎవరు? ఆర్ఎన్ మిశ్రా. ఓకే, అయితే ఇంప్లిమెంట్ అయిన వెంటనే వీళ్ళు ఈ లోక్ అదాలత్ ఏమైనా ఈ నాల్సా ఏమైనా ఫామ్ చేశారంటే లేదండి. అక్కడికి ఒక 3 years తీసుకున్నారు. 3 years తర్వాత 1998లో ఇట్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. ఏమైందండి? ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే ఏఎస్ ఆనంద్. ఏఎస్ ఆనంద్. ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే ఏఎస్ ఆనంద్. ఏఎస్ ఆనంద్. ఓకే, సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్. ఓకే, సో బేసిక్గా కాన్స్టిట్యూషన్లో దీన్ని ఎప్పుడు ఆర్టికల్ ఫామ్లో తీసుకొచ్చాం? 76లో. 80లో ఒక కమిటీని ఫామ్ చేసాం. కమిటీ పేరేంటి? పిఎన్ భగవతి కమిటీ. 87లో ఈ కమిటీ రికమెండేషన్స్ మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987. దాని తర్వాత అది ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడు వచ్చింది? 1995, 1995. అక్కడికి 3 years తర్వాత ఇట్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. ఓకే, అయితే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. స్ట్రక్చర్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. స్ట్రక్చర్
స్ట్రక్చర్. ఓకే, సో సెంట్రల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఓకే ఏదైనా ఒక కేసు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఓకే, మీ కేసు అనేది సుప్రీంకోర్టులో ఉంది, అక్కడ మీకు ఒక అడ్వకేట్ కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే నాల్సాకి వెళ్తారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, సింపుల్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నా కేసు ఇది, నా కేసు యొక్క డాక్యుమెంట్స్ నేను జిరాక్స్ పిన్ చేస్తున్నాను అని చెప్పి సేమ్ ఆ డాక్యుమెంట్స్ నాల్సాలో సబ్మిట్ చేస్తారు. వెంటనే నాల్సా ఏం చేస్తుంది అని అంటే మీకు ఒక అడ్వకేట్ని అప్పచెప్తుంది. అలానే మీరు అక్కడ కట్టాల్సిన స్టాంప్ డ్యూటీలు కానీ ఇంకా జుడిషియల్ కోర్టులో కట్టాల్సిన ₹1 దగ్గర నుంచి ప్రతిదీ కూడా నాల్సానే ఇస్తుంది. ఓకే, ఒకవేళ మీ కోర్టు మీ కేసు అనేది హైకోర్ట్స్లో ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఎక్కడికి వెళ్ళాలి? స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అని అంటే మళ్ళీ పిటిషన్ పెట్టుకుంటారు, నా కేసు హైకోర్టులో ఉంది, ఓకే నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక మంచి లాయర్ని చూసి పెట్టండి, అడ్వకేట్ని చూసి పెట్టండి అని చెప్పి మీ కేస్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పిన్ చేసి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఒక అడ్వకేట్ని ఇప్పిస్తుంది. ఓకే, ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడైనా ఉందనుకోండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఓకే, సో ఈసారి మీ కేసు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటారు, పిటిషన్ పెట్టుకుంటారు, అప్పుడు మీకు అడ్వకేట్ని ఇస్తారు. ఓకే, సో 3 లెవెల్స్లో ఉంది ఇది. ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉంది? 3 లెవెల్స్. ఒకటి అన్నిటికన్నా టాప్లో ఏముంది? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. అయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి సిఎఫ్ఐ దగ్గర నుంచి ఫండ్ వస్తుందండి. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి సిఎఫ్ఐ దగ్గర నుంచి ఫండ్ వస్తుంది. ఇప్పుడు ఫండ్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఇక్కడ పాట్రోన్ ఇన్ చీఫ్ అంటాం. ఏమంటాం? పాట్రోన్ ఇన్ చీఫ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే నాల్సా యొక్క చైర్మన్ అనుకోండి. ఓకే, సో పాట్రోన్ ఇన్ చీఫ్ వాళ్ళ లాంగ్వేజ్లో అంటాం. ఏమంటాం? పాట్రోన్ ఇన్ చీఫ్. అయితే ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీలో పాట్రోన్ ఇన్ చీఫ్ ఎవరు ఉంటారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇతని దగ్గరే ఫండ్ మొత్తం కూడా ఉంటుంది. డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు స్టేట్లకు వచ్చే కేసులను బట్టి వీళ్ళు ఫండ్స్ అనేవి స్టేట్స్కి ఇస్తారు. సో ఫండ్స్ అనేవి ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? నేషనల్ నుంచి స్టేట్కి, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్కి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే స్టేట్ లెవెల్లో పాట్రోన్ ఇన్ చీఫ్ ఎవరు అని అంటే సీజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ హైకోర్ట్. అలానే డిస్ట్రిక్ట్ లెవెల్లో డీజే, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్. ఓకే, డీజే అనే అంటారండి, యాక్చువల్లీ నవ్వడానికి ఏం లేదు, నిజంగానే డీజే అనే పిలుస్తారు. ఓకే, సో ఇది స్ట్రక్చర్. అర్థమైందా? సో ఒకవేళ మీ కేసు అనేది సుప్రీంకోర్టులో ఉంటే మీరు ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి? పిటిషన్ ఎక్కడ పెట్టుకోవాలి? నాల్సా. ఒకవేళ హైకోర్ట్స్లో ఉంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఎక్కడైనా కూడా మీకు అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు, బట్ ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? నాల్సా నుంచి. ఫైన్, రాసుకోండి ఫాస్ట్గా. సో ఇప్పుడు చదువుతుంది నథింగ్ బట్ ఆర్టికల్ 39A యొక్క అప్లికేషన్ పార్ట్.
రాసుకున్నారా? ఇప్పుడు ఫంక్షన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నాల్సా ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఓకే, దీనికి రెండు ఫంక్షన్స్ అండి. ఒకటి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్. సెకండ్ వన్ ఏంటి అని అంటే లోక్ అదాలత్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుందండి. లోక్ అదాలత్స్ రెండు ఫంక్షన్స్. ఒకటి ఫ్రీ లీగల్ ఎయిడ్, సెకండ్ వన్ లోక్ అదాలత్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. లోక్ అదాలత్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, ఫ్యాక్ట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫ్యాక్ట్స్ ఓకే. సి, ఈ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందండి? 9th November 1995. సో ఈ 9th November ఏదైతే ఉందో దీన్ని ఇండియాలో నేషనల్ లీగల్ సర్వీస్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటామండి. నేషనల్ లీగల్ డే అని కూడా ఉంటుంది. ఓకే, నేషనల్ లీగల్ సర్వీస్ డే, నేషనల్ లీగల్ సర్వీస్ డే ఏదండి? 9th November. నేషనల్ లీగల్ డే అనే రాసుకోండి, లేదంటే చాలా బుక్స్లో లీగల్ డే అనే ఉంటుంది, బట్ యాక్చువల్లీ లీగల్ సర్వీస్ డే అది. ఓకే, సో నేషనల్ లీగల్ డే ఎప్పుడండి? 9th November 1995. ఓకే, అండ్ ఈ నాల్సా అనేది ఒక న్యూస్ పేపర్ని పబ్లిష్ చేస్తుందండి. నాల్సా ఒక న్యూస్ పేపర్ని పబ్లిష్ చేస్తుంది. ఆ న్యూస్ పేపర్ పేరు ఏంటి అని అంటే న్యాయదీప్, న్యాయానికి దీపం అనమాట. ఓకే, సో న్యూస్ పేపర్ ఏంటండి? న్యాయదీప్, అంటే న్యాయానికి ఒక దీపం లాంటిది అనమాట ఈ న్యూస్ పేపర్. ఓకే, రాసుకున్నారా? ఓకే, అయితే ఎవరెవరు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ని అవైల్ చేసుకోవచ్చు అని అంటే ఎవరైనా అవైల్ చేసుకోవచ్చు అండి. ఓకే, బట్ ఏంటి అని అంటే ఇవ్వడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ఓకే, సో ఎవరు అంటే మైనారిటీస్ కానీ, ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, ఆర్టికల్ 23 ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, అంటే ట్రాఫికింగ్ కానీ, ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫోర్స్డ్ లేబర్, దీని ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, లేదా ఎవరిదైనా ఇన్కమ్ విచ్ ఇస్ లెస్ దెన్ 5 lakhs, వీళ్ళందరూ కూడా ఈ లీగల్ సర్వీస్ని అవైల్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా అండి. సో ఇది మళ్ళీ రాసుకోవాల్సిన పాయింట్స్ ఏం కాదు. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక ఉమెన్ కానీ, మైనారిటీస్ కానీ, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఓకే, ఇండస్ట్రియల్ లేబర్ కానీ, ఓకే, సో వీళ్ళందరూ కూడా. సో ఇది మళ్ళీ రాసుకోవాల్సిన పాయింట్ కాదు, అనవసరంగా టైం వేస్ట్. మీరు ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగినా కూడా సింపుల్గా ఒక రిచ్ పర్సన్ పూర్ పర్సన్ అని అంటే ఆబ్వియస్గా మీరు ఎక్కడ టిక్ చేస్తారు? పూర్ పర్సన్. బట్ వీళ్ళ పరంగా పూర్ పర్సన్ అని అంటే యువర్ సాలరీస్ మస్ట్ బి లెస్ దెన్ 5 lakhs, అదొకటే కండిషన్. రిమైనింగ్ వీళ్ళు అలా అంటారు, కానీ ఈవెన్ ఒక 20 lakhs సంపాదించేవాడైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవండి ప్లీజ్ 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 అని అంటే ఇచ్చేస్తారు. ఎందుకు అని అంటే ఎవరికి అవేర్నెస్ లేదు నాల్సా గురించి. ఎలా ఈ ఫ్రీ లీగల్ సర్వీస్ అనేది అవైల్ చేసుకోవాలి ఎవరికి తెలియదు. సో వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది స్పెసిఫిక్గా ఒక క్వశ్చన్ అయితే ఫామ్ అయ్యింది యూపీఎస్సీలో 2019లో అనుకుంటా. ఓకే, సో సింపుల్గా మీరు చూడంగానే పెట్టేస్తారు ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, లేదా ఆర్టికల్ 23 పరంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, ముసలి కానీ, ఇండస్ట్రియల్ లేబర్స్ కానీ, ఓకే, వీళ్ళందరూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళందరూ. సో మళ్ళీ నేను ఇది చెప్పనవసరం లేదు. ఫైన్, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి లోక్ అదాలత్స్ అని. లోక్ అదాలత్స్ దీని ఫంక్షన్ అన్నాం కదా, సో ఆ లోక్ అదాలత్స్ అనేది హెడ్డింగ్ పెట్టుకోండి. లోక్ అదాలత్స్ చెప్పానా? లోక్ అదాలత్స్ ఫంక్షన్లో ఉంది కదా, సో అదే పెట్టుకోండి హెడ్డింగ్, లోక్ అదాలత్స్. లోక్ అదాలత్స్. సో ఇండియాలో ఫస్ట్ టైం 1982లో గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని.
లోక్ అదాలత్ని. ఓకే, తర్వాత 1986లో చెన్నైలో ఎస్టాబ్లిష్ చేశారండి. దాని తర్వాత మనకి ఏమొచ్చింది, 1987లో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చిందా, 1987. అప్పుడు వీటికి ఏమైంది అని అంటే స్టాట్యుటరీ స్టేటస్ వచ్చిందండి. స్టాట్యుటరీ స్టేటస్ దేని పరంగా వచ్చిందండి, ఈ యాక్ట్ పరంగా. సో స్టాట్యుటరీ స్టేటస్ ఎప్పుడు వచ్చింది, 1987లో వచ్చిందండి, 1987లో వచ్చింది. సో ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1982లో గుజరాత్లో, తర్వాత 1986లో చెన్నైలో. యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 87లో. ఓకే, సో 87లో వీటికి స్టాట్యుటరీ స్టేటస్ వచ్చింది. ఓకే, అయితే మీరు ఇక్కడ ఆన్సర్ రైటింగ్ లో రాయడానికి 2 పాయింట్స్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్, బేస్డ్ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్. గాంధీయన్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకొని దీన్ని ఫామ్ చేశారండి. అలానే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ resolution. Alternative dispute resolution. Alternative dispute resolution. Alternative dispute resolution. ఓకే, రాసుకున్నారా? నెక్స్ట్ పాయింట్, దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పానండి, నాల్సా, స్టేట్ they will establish lok adalats. Who will establish? NALSA, State Legal Service Authority and District Legal Service Authority. Okay, ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం చూడలే, 1982లో గుజరాత్లో దీన్ని ఫస్ట్ టైం ఫామ్ చేశారు, తర్వాత 86లో చెన్నై, 87లో ఎల్ఎస్ఏ యాక్ట్ వచ్చింది, దాన్ని బట్టి వీటికి స్టాట్యుటరీ స్టాటస్ వచ్చింది. ఓకే, అయితే దీన్ని ఎవరు ఫామ్ చేస్తారు అని అంటే నాల్సా, స్టేట్ ఎల్ఎస్ఏ ఆర్ డిస్ట్రిక్ట్ ఎల్ఎస్ఏ. అయితే ఇదంతా బుకిష్ నాలెడ్జ్ అండి. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చూడండి. ప్రాక్టికల్గా నాల్సా ఏం చేస్తుంది అంటే, ఇది సుప్రీంకోర్టు అనుకోండి, సుప్రీంకోర్టులో ఒక రూమ్ని, ఒక గదిని లోక్ అదాలత్కి అప్పచెప్తుందండి, లోక్ అదాలత్కి అప్పచెప్తుంది. ఓకే, అలానే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టులో ఒక రూమ్ని ఏం చేస్తుంది అంటే లోక్ అదాలత్కి అప్పచెప్తుంది. అలానే డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక రూమ్ని ఏం చేస్తారంటే లోక్ అదాలత్కి అప్పచెప్తారు. ఓకే, ఇప్పుడు మీరు సుప్రీంకోర్టుకి ఒక పర్సన్ వెళ్ళాడు అనుకోండి, వాడికి 2 ఆప్షన్స్ ఇస్తారు. నువ్వు కేసు వాదిద్దాం అనుకుంటున్నావా లేదా కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటున్నావా, 2 ఆప్షన్స్. ఒకటి, కేసుని వాదిద్దాం అనుకుంటున్నావా లేదా కాంప్రమైజ్ చేసుకుందాం అనుకుంటున్నావా. ఓకే, కేసుని వాదిద్దాం అనుకుంటున్నావా లేదా కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటున్నావా. వాదిద్దాం అనుకుంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు లోపలికి వెళ్ళిపోతాడండి. ఒకవేళ కాంప్రమైజ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు వాడు చేసేది ఏంటి అని అంటే లోక్ అదాలత్కి వెళ్తాడు. సుప్రీంకోర్టులో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో లోక్ అదాలత్ అంటే అక్కడ కూడా జడ్జి ఉంటాడు. కానీ ఇదేంటి అని అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్.
నీ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళావు, వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇస్తున్నారు, నీకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇస్తున్నారు. సి ఇద్దరు అన్నదమ్ములండి, కొట్టుకున్నారు ఆస్తుల కోసం, సుప్రీంకోర్టులో వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఒక రూమ్లో వాళ్ళని పిలిచి, ఓకే అరే నీకు తమ్ముడు అవుతాడరా, అరే నీకు అన్నయ్య అవుతాడరా, ఏముంది ఆస్తే ఎంత ఉంది 100 కోట్లు, నువ్వు ఒక 60 కోట్లు తీసుకుని నువ్వు అన్నయ్య కాబట్టి, నువ్వు ఒక 40 కోట్లు తీసుకో తమ్ముడు కాబట్టి, ఒప్పుకోవా? సరే నువ్వు 55 తీసుకో, నువ్వు 45 తీసుకో. ఓకే, సో ఇలా ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇద్దరికి కాంప్రమైజ్ చేస్తాడండి. ఆ ప్రాసెస్లో వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఓకే, అప్పుడు దాన్ని ఏమంటాం లోక్ అదాలత్. ఒకవేళ కాంప్రమైజ్ అవ్వను, అన్నయ్య పాపం ఒప్పుకున్నా కూడా తమ్ముడు చేతులు కట్టుకొని తగ్గేదేలే అన్నాడు అనుకో, సరే అయితే బయటికి వెళ్ళిపోయి రూమ్ తలుపేసేసి ఆ పక్కన కోర్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాదించుకో. ఇంకో 15 సంవత్సరాలు పారాగాన్ చెప్పులా అరిగిపోతాయి పక్కా. ఇంకో 15 సంవత్సరాలు తిప్పిస్తారు, మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్తాడు రే ఇక్కడికే రావాలి నువ్వు. సో ఇది లోక్ అదాలత్, సింపుల్గా చెప్పాలంటే. అర్థమైంది కదా? సో ప్రతి కోర్టులో ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది, దేనికి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. దీన్నే ఇంగ్లీష్లో టెక్నికల్ లాంగ్వేజ్లో ప్లీ బార్గెనింగ్ అంటాం. ఓకే, ప్లీ బార్గెనింగ్ అంటాం. ఓకే, సో దాన్నే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటాం, దాన్నే లోక్ అదాలత్స్ అంటాం. అర్థమైందా? దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? నాల్సా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఇక్కడ వరకు అర్థమైంది కదా? అయితే రాసుకోండి, ఇక్కడ విత్ ద కన్సెంట్ ఆఫ్ బోత్ ద పార్టీస్, విత్ ద కన్సెంట్ ఆఫ్ బోత్ ద పార్టీస్, కన్సెంట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. ఇద్దరు పార్టీస్ ఒప్పుకుంటేనే లోక్ అదాలత్కి వెళ్తారు, లేదు అని అంటే కోర్ట్స్కి వెళ్తారు. ఓకే, కెన్ సే నో ఫర్ ద బార్గెనింగ్. బార్గెనింగ్కి నో కూడా చెప్పొచ్చండి, బార్గెనింగ్కి నో కూడా చెప్పొచ్చు, బార్గెనింగ్కి నో కూడా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఏం చెప్పాడు, 45 crores నువ్వు తీసుకోరా అని అంటే నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయాడు కదా, సో నో చెప్పి వెళ్ళొచ్చు. ఒకవేళ ఎస్ చెప్పాడు అనుకోండి, మళ్ళీ వాడి జీవితంలో ఎక్కడా కూడా దాన్ని అపీల్ చేయలేడు. ఓకే, సో కెనాట్ అపీల్, కెనాట్ అపీల్, కెనాట్ అపీల్, కెనాట్ అపీల్. కెనాట్ అపీల్. ఓకే, అయితే ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ ఉండవండి, నో ఛార్జెస్, నో ఛార్జెస్. అంటే ఎగ్జాంపుల్గా మీరు మీ కేసు ఫైల్ చేసుకోవాలనుకోండి, ఇనీషియల్గా ఛార్జెస్ కడతారు. ఓకే, సో ఇక్కడ ఎటువంటి ఛార్జెస్, స్టాంప్ డ్యూటీస్ ఏమి ఉండవు, బ్రాకెట్లో స్టాంప్ డ్యూటీస్ అని రాసుకోండి, స్టాంప్ డ్యూటీస్. దీంతో పాటు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఒకవేళ మీ కేసు అనేది మీరు ఈ లోక్ అదాలత్ ద్వారా నెగోషియేట్ చేసుకున్నారనుకోండి, బార్గెనింగ్ చేసుకున్నారనుకోండి, వన్స్ బార్గెన్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మీరు కోర్టులో ఎంత కట్టారో అంత డబ్బులు మీకు రియంబర్స్ అయిపోద్ది. ఓకే, సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎటువంటి ఫీజు లేదు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అప్పటి వరకు మీరు ఎంతైతే కట్టారో అదంతా కూడా రియంబర్స్ అయిపోతుంది. ఓకే, అయితే వీళ్ళు ఈ బార్గెనింగ్ ప్రాసెస్లో సివిల్ కేసెస్ ఖచ్చితంగా చేస్తారండి. మోస్ట్లీ జరిగే సివిల్ కేసెస్ మాత్రమే, అందులోని ఆస్తి తగాదాలు, ల్యాండ్ కబ్జాలు, ఇవి అవి మాత్రమే మోస్ట్లీ చేస్తారు వీళ్ళు. దీంతో పాటు క్రిమినల్ కేసెస్ కూడా చేయొచ్చు, క్రిమినల్ కేసెస్, నాన్ కాంపౌండబుల్ కేసెస్, సారీ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్. ఓకే, సో కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అని అంటే చిన్న చిన్నవండి. ఓకే, ఒకవేళ దానికి 3 years కన్నా ఎక్కువ ఇది ఉందనుకోండి ఇంప్రిజన్మెంట్, ఓకే, చిన్న దొంగతనాలు ఇలాంటివి అయితే క్రిమినల్ కేసెస్, అవి ఇక్కడ రెజల్యూషన్ చేసుకోవచ్చు.
కానీ ఒకరిని చంపేసి నేను డబ్బులు ఇస్తా అంటే కుదరదు. ఓకే, అలాంటి వాటికి మాత్రం ఇక్కడ ఉండదు. నేను రేప్ చేస్తా డబ్బులు ఇస్తా అంటే కుదరదు. ఫైన్. సో అవన్నీ ఏంటి అని అంటే నాన్ కాంపౌండబుల్ క్రైమ్స్. కాంపౌండబుల్ క్రైమ్స్ అంటే ఇవి కూడా క్రైమ్సా అని మనకు డౌట్ వస్తాయి, బట్ అవి క్రైమ్సే. అలాంటి వాటికి మాత్రం నెగోషియేట్ చేసుకోవచ్చు. ఓకే, డన్. లోక్ అదాలత్ అర్థమైందా? క్లియర్? ఓకే, లోక్ అదాలత్స్ అంటే ఏం లేదు, ఏంటి అని అంటే అక్కడ బార్గెనింగ్ చేసుకుంటారు, ఇద్దరి మధ్యలో కాంప్రమైజ్ చేస్తారు. ఒకవేళ కేసు వాదిద్దాం అంటే కోర్టుకి వెళ్తారు, కాంప్రమైజ్ చేద్దాం అంటే లోక్ అదాలత్ దగ్గరికి వస్తారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 1 minute టాపిక్ రాసుకోండి. ప్లీ బార్గెనింగ్. ప్లీ బార్గెనింగ్. ప్లీ బార్గెనింగ్. ఓకే, సో ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటి అని అంటే దీన్ని మనం అమెరికా నుంచి అడాప్ట్ చేసుకున్నామండి. అడాప్టెడ్ ఫ్రమ్, బారోడ్ ఫ్రమ్ USA. ఓకే, మీరు ఈ తెనాలి రామకృష్ణ మూవీ చూసారా, సందీప్ కిషన్ది? అందులో వాడు అడ్వకేట్ అనమాట. ఓకే, సో వాడు ఏంటి అని అంటే పాపం కేసుల కోసం ట్రై చేస్తూ ఉంటాడు, ఏ కేసులు రావు. ఫైనల్గా వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఒక సలహా ఇస్తాడు, అరే నువ్వు కోర్టు లోపల వాదించేదానికన్నా కూడా కోర్టు బయట కూర్చొని ఇద్దరి మధ్యలో నువ్వు కాంప్రమైజ్ చేయి. ఓకే, సో దాని నుంచి వచ్చే ఫీజు నువ్వు తీసుకో. ఓకే, దాన్ని ఏమంటాం అని అంటే ప్లీ బార్గెనింగ్ అంటాం. ఒక అడ్వకేట్ చేస్తే ప్లీ బార్గెనింగ్ అంటాం. అదే ఒక జడ్జి చేస్తే దాన్ని ఏమంటాం? లోక్ అదాలత్ అంటాం. ఒక అడ్వకేట్ చేస్తే ప్లీ బార్గెనింగ్ అంటాం, ఒక జడ్జి చేస్తే లోక్ అదాలత్ అంటాం. ఓకే, సో ఇక్కడ తెనాలి రామకృష్ణ మూవీ సింపుల్, అతను చేసేది ఏంటి? ఓకే, అయితే ఇది 2005 వరకు లీగల్ కాదండి. 2005లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దీన్ని అమెండ్ చేసి దీనికి లీగల్ స్టేటస్ ఇచ్చారండి. లీగల్ స్టేటస్ ఇచ్చారు ఎప్పుడు? 2005లో. ఓకే, అయితే వీళ్ళు ఏ కేసెస్నైనా ప్లీ బార్గెనింగ్ చేయొచ్చా అని అంటే బేసిక్గా సివిల్ కేసెస్ని ప్లీ బార్గెనింగ్ చేస్తారు, అలానే క్రిమినల్ కేసెస్ని కూడా వీళ్ళు ప్లీ బార్గెనింగ్ చేస్తారండి. బట్ మోస్ట్లీ సివిల్ కేసెస్. క్రిమినల్ కేసెస్లో ఎక్సెప్షన్స్ రాసుకోండి. 7+ years ఏదైనా ఇంప్రిజన్మెంట్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లీ బార్గెనింగ్ చేయడానికి కుదరదు. ఓకే, కేసెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, పిల్లల మీద, ఓకే, ఉమెన్ మీద ఏదైనా చేసి తను క్రిమినల్ అయ్యాడు అనుకోండి, అలాంటి కేసెస్ మీద ప్లీ బార్గెనింగ్ కుదరదు. నువ్వు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి, కోర్టు తీర్పిస్తుంది. ఓకే, సో పిల్లలు, చిల్డ్రన్. అలానే ఏవైనా సోషల్ రిఫార్మ్స్కి అగేన్స్ట్గా అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్కి అగేన్స్ట్గా తను యాక్ట్ చేసి క్రిమినల్ అయ్యాడు అనుకోండి, అలాంటప్పుడు కూడా ప్లీ బార్గెనింగ్ అనేది కుదరదు. ఓకే, సో ఇది అర్థమైంది కదా. 7+ years అంటే హీడియస్ క్రైమ్ అంటామండి దాన్ని. ఉమెన్ అగేన్స్ట్గా, చిల్డ్రన్ అగేన్స్ట్గా తను ఏదైనా చేసి క్రిమినల్ అయ్యాడు అనుకోండి, ఓకే, అలాంటప్పుడు కూడా దాని మీద ప్లీ బార్గెనింగ్ కుదరదు. అలానే సోషల్ రిఫార్మ్స్, అన్టచబిలిటీని ఎవడైనా ప్రమోట్ చేసి కోర్టులో కేసు వాదిస్తున్నాడు అనమాట, ఓకే, అలాంటప్పుడు కూడా దాని మీద ప్లీ బార్గెనింగ్ కుదరదు. ఖచ్చితంగా కోర్టు మాత్రమే తీర్పు ఇవ్వాలి. అలానే ఎకనామిక్ రిఫార్మ్స్, ఓకే, సో ఎకనామిక్ రిఫార్మ్స్లోని ఎవడైనా మనం జిఎస్టీ తీసుకొచ్చాం. ఓకే, సో ఈ జిఎస్టీలో మనకి ఏంటి అని అంటే ఎవ్రీ టైం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు, ఓకే, వాళ్ళు జిఎస్టీ ట్యాక్సెస్ తగ్గిస్తూ ఉంటారు. కొన్ని వాటిని 18% నుంచి తీసుకుని వచ్చి 5%లో పెడతా ఉంటారు. అలాంటప్పుడు అవి ఏంటి అని అంటే కస్టమర్ దగ్గర వరకు వెళ్ళాలి. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏంటి అని అంటే రెస్టారెంట్స్లో ఏం చేశారనంటే 18% పెట్టారు ట్యాక్స్.
దాని తర్వాత ఏమైంది అని అంటే అది తగ్గించి 5% తీసుకొచ్చారు. కానీ చాలా రెస్టారెంట్స్ ఏంటి అని అంటే ఎలాగో కస్టమర్స్ తెలియదుగా, అంత బుర్ర ఎవరికి లేదు. ఎవరికి ఉంది అని అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేవాడికి మాత్రమే నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళు ఏంటి, ఫుడ్ తీసుకుంటారు, దాని మీద ట్యాక్స్ రాసేస్తారు 18% అని. 5% గవర్నమెంట్కి పే చేస్తారు, రిమైనింగ్ 13% వీళ్ళు తినేస్తారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ ఒకవైపు గవర్నమెంట్ తీసుకొస్తుంది, బట్ వీళ్ళేంటి అవి బెనిఫిట్స్ అనేవి కస్టమర్స్ దాకా వెళ్ళనివ్వట్ల. సో ఇలాంటివి ఏవైనా ట్యాక్స్ ఎగ్గొట్టినా ఇలాంటి వాటి మీద మాత్రం ప్లీ బార్గెనింగ్ కుదరదు. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా కోర్టే కేసు వినాలి, కోర్టే తీర్పు ఇవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడతో మన జ్యుడిషియరీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, పిన్ పాయింట్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఒకసారి రివిజన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫైన్, ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ట్రస్ట్ మీ, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా, టాప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మీకు లోక్ అదాలత్స్ కానీ సబార్డినేట్ కోర్ట్స్ కానీ ఇవి కానీ ఎప్పుడు చెప్పడండి. అది ఎంత ఈజీగా ఎవడు చెప్పడు, ఎందుకనంటే వాళ్ళకు కూడా తెలియదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళకు కూడా తెలియదు. కావాలని అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదివితే వాళ్ళని అడగండి, ఎవడు చెప్పాడు. ఎందుకనంటే నేను చదివే టాప్ ఇన్స్టిట్యూట్స్లో నాకు ఎవడు చెప్పలే. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను నేర్చుకొని, నా ఫ్రెండ్స్ జడ్జెస్ లాయర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ. ఓకే, సో సింప్లిఫైడ్ చేసి మీకు టాపిక్స్ ఇస్తున్నా, ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఓ 10 రోజుల తర్వాత మీరు రివిజన్ చేసుకోకుండా మళ్ళీ చూసారంటే మళ్ళీ కొత్త. ఓకే, సో ఇక్కడితో మన మేజర్ పార్ట్ ఆఫ్ పాలిటీ అయిపోయింది. రిమైనింగ్ అన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్. ఓకే, సో రివిజన్ కంపల్సరీ, ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ రేపు చూద్దాం. చలో దెన్ బాయ్.